గొడ్డల రాయుడు. ఊదేవా ఆర్పేవా? ఊది ఆర్పానన్నా. నేను బ్రతుకున్నంత కాలం మీది నేనే అంటించాలన్నా. బాడీనా బీడీనా? బాడీ. బీడీ అన్నా. అన్నా తెలుగు సార్ వేసుకుని తిరగకపోతే హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదన్నా. అప్పుడు గొడ్డలి పడేసి బిడ్డల్ని భుజానేసుకొని తిరగాల్సి వస్తుందిరా. అప్పుడు గొడ్డల రాయుడు బిడ్డల రాయుడు అవుతాడు. ఈ గొడ్డలి రాయుడు 100వ తల నరికి 100 తలకాయల పండగ చేసుకునే వరకు గొడ్డలి దించడు, బిడ్డని పెంచడు. దండాలన్నా. దండం పెడతావా? దండం పెడతావా? దండం పెడతావా? దండం పెడతావా? నేను పెట్టింది దండమే కదన్నా. అదేరా నువ్వు చేసిన తప్పు. ఎంత ధైర్యం రా నీకు? నాకే దండం పెడతావా? అంటే నువ్వు నాకు దండం పెడితే నేను నీకు తిరిగి దండం పెట్టాలనేగా? దీన్ని ఏమంటారా? గొడ్డలే. దీన్ని ఏమంటారా? కర్ర. అంటే నేను గొడ్డలి రాయుడని పిలిపించుకుంటే నువ్వు కర్ర రాయుడని పిలిపించుకోవాలనేగా? ఇదేంట్రా? చొక్క. అది కూడా నాకు తెలియదు అనుకున్నావా? అడిగావు. అడిగితే చెప్తావా? ఈ చొక్కా ఎక్కడ కొన్నావురా? అనంతపురంలో. నీ చొక్కా కూడా అనంతపురంలో కొన్నది అన్నా. తీయరా. బంగారమా? బంగారం. అన్నా నీది కూడా బంగారమే అన్నా. ఈ పంచ ఎక్కడ కొన్నావురా? కడపలో. అన్నా నీది కూడా కడపలో కొన్నదన్నా. మీరు కడపలో కొంటే నేను కొనకూడదా? ఏంట్రా వాగుతున్నావు? కడపలోకి వెళ్ళి గడప గడపలో అడగరా. ఈ గొడ్డల రాయుడు గురించి కథలు బుర్ర కథల కింద చెప్తారు. అర్థమైందా? ఇది కొనలేదు. కొనలేదా? అది కూడా తీసేయి. ఉట్టుకబ్బరి తినగరా తమ్ముడు. బెల్లం కలిపి తిను. ఏంటమ్మా తమ్ముడికి బెల్లం పెడతావా? పెట్టు. నా సొమ్ము బాగా పెట్టి ఆయన కాటు రాంబోతులాగా ఊరి మీద కొదులు. మీరు మాత్రం నాకు పెట్టాల్సిందంతా తీసుకెళ్లి ఊళ్ళో వాళ్ళకి పెట్టట్లే. నేనంటే మొగాన్ని. ఏంట్రా ఏడుపో? నా పిల్లం చచ్చిపోయిందన్నా. వచ్చి పారి కట్టమంటావా? అది కాదన్నా, ఊరి పెద్దవి కదా నీతో చెప్పుకుందామని. మరి చెప్పుకో. చెప్పలేనన్నా. అయితే చెప్పకో. చెప్పకుండా ఉండలేనన్నా. నీ అబ్బా చెప్పు పడతా. ఏమిటయ్యా పొద్దున్నే గుమ్మంలోని ఏడుపు పాపా. రే బామ్మర్ది, నీ తుక్కు రెగ్గొట్టే ప్లాన్ దొరికిందిరా. నన్ను మీ అక్కతో కొట్టిస్తావా? చెప్తా. బామ్మర్ది, ఏంటి బాయ్యా? పాపం మీ అక్క అనవసరంగాని తిట్టి పంపించేసిందిరా. అసలే ఆడు పాపం పెళ్ళాం పోయిన బాధలో ఉన్నాడు. మన కుటుంబం తరపున నువ్వు వెళ్ళి ఆయన ఓదార్చా. ఇట్లాంటి పెద్ద పెద్ద విషయాలు నాకేం తెలుసు? చావరకా అదే మాటరా. చూడు, మీ అక్కగా పిల్లలు పుడతలేదు. నా తర్వాత మరి ఈ ఊరికి పెద్ద మనిషి నువ్వే కదా. మరి ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటావరా? అమ్మో కరెక్ట్ బాయో. చెప్పు 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 ఏమేం చేయాలి? ఏముందిరా, మొన్న పోయిన వారం గురనాథం అలా అమ్మ పోయిందని నా దగ్గరకు వచ్చి బావురమని ఏడ్చాడు. అప్పుడు నేను, ఒరే గురనాథం, మీ అమ్మ నీ ఒక్కడికే అమ్మ కాదురా, నాకు కూడా అమ్మేను. అంతెందుకు ఈ ఊళ్ళో వాళ్ళందరికీ అమ్మేరా అన్నా. అంతే, ఆడ ఆనందపడి వెళ్ళిపోయాడు. ఓ సింతేనా బాయ్యా? నాకు వదిలే, నేను చూసుకుంటాను. నేను ఇప్పుడే వెళ్ళి మన కుటుంబం తరపున పరామర్శించి వస్తాగా. బామ్మర్ది, చెప్పులో బెల్లం పెట్టుకుని ఎగేసుకుని వెళ్తున్నావు. వెళ్ళు, చిమ్మిది దొక్కేస్తారు అక్కడ నిన్ను. ఒరే గంజి, ఇక నీకు గంజి వాడ్చి పెట్టి వెళ్ళాలేదురా. ఒరే బాధపడకురా గంజి. పాపం మీ ఆవిడ నీకొక్కడికే పెళ్ళంగా ఉందా? నాకు పెళ్ళామే. అంతెందుకు ఊరందరికి పెళ్ళాలి కదా. నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది. తప్పకుండా నన్ను చంపేస్తారు. ఇంకా నా పని అయిపోయింది. అయ్యో రామా. సార్ పదండి, మనం బయటికి వెళ్ళిపోదాం. అమ్మో, ఇక్కడో ఏమలాడున్నాడు. వీడు ఉత్తి పుణ్యానికి డైలాగ్ లేకుండా బాధేస్తాడమ్మా.
మీరు ఇక్కడ దాక్కోండి సార్, నేను ఇప్పుడే వస్తాను. హలో బాబా, రా 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 బాబా. ఏడివాడు ఎక్కడవాడు చంపేస్తాను. చెప్పు ఎక్కడవాడు? ఎక్కడా ఎవరు? ఎవడా? ఓ క్షణం ముందు ఆ కుర్చీలో కూర్చున్న సన్నాసి కుంక ఏడివాడు? ఎక్కడున్నాడు చెప్పు. ఓ గంట నుంచి ఆ కుర్చీలో నేనే కూర్చున్నాను బావా. గంట నుంచి ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావా? మరి ఇందాక మగాళ్ళ కనిపించావు. బావా, నువ్వేమీ అనుకోకపోతే ఓ మాట చెప్పనా? ఓ 10 రోజుల నుంచి ఎందుకో గాని నువ్వు అదోలా బిహేవ్ చేస్తున్నావు. నీకేదైనా పిచ్చెక్కిందేమోనని అనుమానంగా ఉంది నాకు. పిచ్చా? అవును, ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారంటే పిచ్చి కాక మరేమిటి? నాకు ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారా? అమ్మో, ఇప్పుడు చూడు వనజా, ఇది పెన్నేనా? ఇది పెన్నేమిటి బావా, స్కేలు. స్కేలా? మరి నాకు పెన్లా కనిపిస్తుంది ఏమిటి? ఇది పుస్తకమే కదూ? కాదు, పలక. పలక? అయ్యో, నాకు పుస్తకంలా కనిపిస్తుంది ఏమిటి? ముఖ్యంగా 3వసారి ట్రై చేస్తాను. ఇది కర్రే కదూ? అది కర్రేమిటి బావా, తుండుగుడ్డ. తుండుగుడ్డ? అయ్యో తండ్రి, అయింది, నాకేదో అయింది తండ్రి. లైట్ గా పిచ్చెక్కింది, కాదు క్రాక్ ఇచ్చింది, కన్ఫర్మ్డ్. లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడతాను? తుండు అయిపోయి తుండుగుడ్డ, నాకేదో అయిపోయింది బాబోయ్. పెన్నేమో పెన్సిల్, పెన్సిల్ ఏమో పెన్ను, తుండేమో కర్ర. ఏండి మీరంతా మగాళ్ళేనా? పూచిక పుల్లతో సహా మొత్తం అన్ని బయటపడే. బాబు అయ్యా, ఎన్నాళ్ళైందా నీకు అప్పిచ్చి? కదా మరి తీర్చక్కర్లేదా? కదా మరి తీర్చావా? కదా మరి తీర్చకపోతే ఏం చేస్తాను? కదా మరి అదే. ఏంటయ్య గొడవ? బాబు పండిన పంట పోయి నేను బాధపడతా ఉంటే అప్పు తీర్చలేదని కొడుతున్నాడు. ఏమండి, ఇప్పుడు వీడు నా దగ్గర అప్పు తీసుకుని ఎన్నాళ్ళైంది? అది కాదయ్యా, ఊళ్ళో నేను ఒక పెద్ద మనిషిని ఉన్నానుగా, నాతో చెప్పొచ్చుగా. కదా మరి 6 నెలలకి వడ్డీ ఎంత? నన్ను అడుగుతావేంటి? కదా వడ్డీ 4000, అసలు 1000 కలిపితే ఎంత? అది కాదయ్యా. కదా మరి ఇప్పటి వరకు తీర్చాడా? తీర్చకపోతే కొడతావా? కదా మరి అందుకే కొట్టాను. నేను అడిగేది ఏమిటి, నువ్వు చెప్పేది ఏమిటి? ఆడి పేరు పిచ్చేసిట్టండి. ఆడి ప్రశ్నలకు ఆడే మనసులో సమాధానాలు చెప్పుకుని కదా అని రెచ్చిపోతుంటాడు. ఆడి పని ఎవరికి ఎవరు చెప్పినా ఏంటండి. బాబు ఒక్క నెల రోజుల పాటు గడివిమ్మని మీరైనా చెప్పండి బాబు. అక్కర్లేదు. బాబు మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. అరే రే రాజా గారు మీరా? ఎంతసేపు నుండి వచ్చి? అమ్మగారు నాన్నగారు బాగున్నారా? అరే ఆడి దగ్గర అప్పని తీసుకున్నాడు రా. ఏయ్, పెద్ద మనుషులు పట్టుకుని రావరే అంటావేంటి? కదా ఆ? వడ్డీతో కలిపి మొత్తం ఎంత అయిందిరా? చొక్కా పట్టుకుంటావేంటి? కదా మా అబ్బాయి గారిని కట్టించారా? నేను అడిగింది ఏంటి, నువ్వు అనేదేంటి? కదా బాకీ తీరిపోయిన బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలమ్మా? బ్యాలెన్స్ ఏంటి? డబ్బు వస్తుంటే ఎందుకు కాదనాలి? ఏమి ఇచ్చినా తీసుకుంటా. ఏ విత్తనం తీసుకుంటావా? ఆ. చేతులు కట్టుకో. ఆ. నవ్వు. ఆ, ఇంకోటి ఇవ్వనా? ఇంకోటి ఇవ్వనా? అయ్యో పిచ్చి శెట్టి గారు, ఆ. నమస్కారం నమస్కారం నమస్కారం. మీరా? ఎంత చెప్పండి వచ్చి మీ పిల్లలు బాగున్నారా? అలా నీళ్ళు వదులుతారంటే నమస్కారం అండి. అబ్బాయి గారు మనం వచ్చిన పని అయిపోయింది, పదండి. నమస్కారం స్వామి. నమస్కారం. తమరి మహిమను చాలా విన్నాం స్వామి. అప్రస్తుతం వచ్చిన పని భక్త. మా పెళ్ళై 10 ఏళ్ళైనా ఇంతవరకు పిల్లలు పుట్టలేదు స్వామి. మహాదృష్టలం మా దర్శనం చేసుకున్నారుగా, మీదట పుడతారు. కాల్ భైరవ సంతుష్ట చేంజ్ నాగే బబ్లు మహాదృష్ట పాలిక కాపాలిక ఆవాహయామి. జై బోలాంబికే. దేవి ప్రసాదం. నువ్వు సగం నీ భార్య సగం భక్తిగా తింటే మీకు సంతానం కలుగుతుంది. నా సగం వేరే వాడు తింటే? నీ బిడ్డకు తండ్రి వాడవుతాడు. అమ్మో నేనే తింటాను. రేపు మోహినికి పూజలు చెయ్యాలి. ఒక 100 రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళండి. మహాప్రసాదం. మహాప్రసాదం నీది కాదురా, నాది. 4 రోజులు 100 చూసి. అబ్బా, అందుకే ఓ స్ట్రాంగ్ కాఫీ కొట్టవే.
ఇది ఇలా దృష్టి ఎందుకు పలుకుతుంది? జై బాలాంబిక. ఇదేమిటి అరటిపండు చూపిస్తున్నావు? నేను అమరీష్ దోశ అని కాదు, నీ మొగుణ్ణి. చచ్చేలా ఉన్నాను, నా మొహాన కాస్త కాఫీ కొట్టు, లేకపోతే నీ మొహాన బొట్టు ఫట్టు. ఇదేమిటి కాఫీ అడిగితే ఖాళీ కప్పు చూపిస్తున్నావు? ఇంట్లో పాలు ఖాళీ, కాఫీ పొడి ఖాళీ, పంచదార ఖాళీ, అందుకే కప్పు ఖాళీ. అరవకే భద్రకాళి, కింద 100. ఆ చేతితోటే నా మొహాన్ని ఇంత టిఫిన్ తగలట్టు. సారీ, దానికి ఇంకో 100 కొట్టు. మహాద్రష్ట పాలిక కపాలిక, ఈ అమరీష్ జోషికి దోశల పిండి కొనడానికి ఒక కొత్త గిరాకీ